తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఎట్టకేలకి ఉత్తరాంధ్రకి ఒక వైభవం పట్టబోతోంది తెలుగుదేశంలో అని మనకు అనిపిస్తోంది. ఎందుకంటే పల్లా సింహాచలం గారి కుమారులు 1994లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా విశాఖ నుంచి రాణించిన పల్లా సింహాచలం గారి కుమారుడు పల్లా శ్రీనివాసరావు గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. వారు 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా విశాఖ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోవడం, 2014 ఎన్నికల్లో గాజువాక నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం, 19 ఎన్నికల్లో త్రిముఖపూర్లో మరొకమారు ఓడిపారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన, తిప్పల నాగిరెడ్డి గారు వైకాపా, పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం. ఈసారి ఈ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా గాజువాక నుంచి వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ని కనీవిని ఎరుగని ఆధిక్యతతో పల్లా శ్రీనివాస్ ఓడించడం, 95,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీ రికార్డుని సొంతం చేసుకుని పల్లా శ్రీనివాసరావు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఎందుకంటే వరుసగా ఒకసారి మనం పరికించి చూస్తే కిమిడి కళా వెంకట్రావు గారు ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం, అట్లాగే కింజరపు అచ్చెన్నాయుడు గారు పులినాటి వెలమ సామాజిక వర్గం, ఇరువురు బీసీలే. ఆ తర్వాత పల్లా శ్రీనివాసరావుకి మరొక మారు అంటే యాదవ సామాజిక వర్గం, బీసీకే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం, అలాగే చింతకాయ ఎన్నపాత్రుడు గారిని స్పీకర్గా ప్రకటించడం, వారు కుప్పల వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి వంగలపూడి అనిత గారిని వాళ్ళు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వారిని స్పీకర్గా, అట్లాగే పల్లా శ్రీనివాసరావు గారికి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కూటమిలో భాగంగా గవర్నర్గా కూడా ఒకరికి అవకాశం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళు వర్తమానం పంపించడం జరిగింది. గవర్నర్లుగా ఇరువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు మనకు అందుతోంది. ఒకరు పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు, మరొకరు యనమల రామకృష్ణుడు గారు. అశోక్ గజపతిరాజు గారు విజయనగరం నుంచి పలు పర్యాయాలు వారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో వారి కుమార్తె అదితి గజపతిరాజు గెలుపొందడం జరిగింది. అట్లా యనమల రామకృష్ణుడు గారు తుని నియోజకవర్గం తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లా ప్రారంభమైపోతుంది, ఉత్తరాంధ్ర ప్రారంభమైపోతుంది. తుని నుంచి పలు పర్యాయాలు యనమల రామకృష్ణుడు గారు వారు ప్రాతినిధ్యం వహించారు. వారు అసెంబ్లీ స్పీకర్గా కూడా వారు గతంలో వారు పనిచేసినటువంటి అనుభవం వారి సొంతం. అట్లాగే వారి కుమార్తె దివ్య ప్రస్తుతం శాసనసభ్యురాలుగా వారు గెలుపొందారు. వీరిరువురిలో ఒకరికి అవకాశం ఉంది అన్న వర్తమానం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులని ప్రస్తుతం సంబరపెడుతోంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి గవర సామాజిక వర్గం, అట్లాగే కాళింగ సామాజిక వర్గం, రెండు బలమైనటువంటి కాళింగ సామాజిక వర్గం ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. కాళింగ సామాజిక వర్గం నుంచి వరుసగా ఇచ్చాపురం నుంచి గెలుస్తూ వచ్చిన హ్యాట్రిక్ సాధించిన బెందాళం అశోక్, అట్లాగే తమ్మినేని సీతారాం గారిని ఆమ్దాల వలసలో ఓడించినటువంటి కోన రవికుమార్, ఇరువురు కూడా కాళింగ సామాజిక వర్గం. వీరికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందా, మరొక 2 బెర్తులు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి క్రమంలో వీరికి ఇరువురిలో ఎవరికైనా ఒకరికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందా, లేకపోతే డిప్యూటీ స్పీకర్గా ఎవరికైనా అవకాశం ఇస్తారా అన్నది రేపటిలోపు తెలిసిపోతుంది. వీరిరువురిలో ఒకరికైతే ఖచ్చితంగా కాళింగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి. అట్లాగే గవర సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి ఇక్కడ జనసేన నుంచి అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొణతాల రామకృష్ణ గారు మాజీ ఎంపీ, మాజీ మంత్రి కూడా, వారు జనసేనలో వారు శాసనసభకి గెలుపొందడం జరిగింది. వారికి అవకాశం ఇస్తారా, లేకపోతే వరుసగా గెలుపొందుతూ వస్తున్నటువంటి గణబాబు గారికి అవకాశం ఇస్తారా? పీవీజీఆర్ నాయుడు అలియాస్ గణబాబు గవర సామాజిక వర్గం నుంచి వీరిరువురిలో ఒకరికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఉంటే వీరికి అంటే వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ జనసేన తీసుకోవాలి, జనసేన తీసుకుంటే ఎవరు తీసుకోవాలన్న చర్చ అయితే ప్రస్తుతానికి వారి మధ్య జరుగుతోంది. కొణతాల రామకృష్ణ గారా, లేకపోతే మండలి బుద్ధప్రసాద్ గారా, బొలిశెట్టి శ్రీనివాసు, పంతం నానాజీ, 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి డిప్యూటీ స్పీకర్కి. 4లో ఒకరికి అవకాశం ఉంటుందని కొణతాల రామకృష్ణ గారు గవర సామాజిక వర్గం, అట్లాగే బొలిశెట్టి శ్రీనివాసు, పంతం నానాజీ కాపు సామాజిక వర్గం. ఇట్లా ఈ సమీకరణాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 175 నియోజకవర్గాలకు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఏకైక శాసనసభ్యురాలు నెల్లిమర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోకన్ నాగమాధవి గారు, వారికి కూడా ప్రాతినిధ్యం ఎక్కడో చోట వారికి కూడా సామాజిక సమీకరణలలో భాగంగా ప్రాధాన్యతనివ్వాలి. కాబట్టి వారికి ఎక్కడ ప్రాధాన్యతనిస్తారు అన్న అంశం కూడా ఇప్పుడు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏమైనా కూడా వీరందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కాళింగ గవర సామాజిక వర్గాలతో పాటు బోయి సామాజిక వర్గానికి ఎటువంటి ప్రాతినిధ్యం ఈ క్యాబినెట్లో దక్కకపోవడంలో భాగంగా ఏమైందంటే ఇప్పుడు మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో బోయి సామాజిక వర్గం నుంచి ఇరువురు గెలుపొందారు. ఒకరు గుమ్మలూరు జయరాం, మరొకరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు గారు, మరొకరు భారతీయ జనతా పార్టీ నుంచి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి గారు.
భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేవలం సత్యకుమార్ యాదవ్ గారిని మాత్రమే మంత్రిమండలిలోకి తీసుకున్నారు. మరొకరికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. మరొక బెర్త్ కన్ఫర్మ్ చేయాలంటే పివి పార్థసారథి గారికి అవకాశం దక్కేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే బోయి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వదలిస్తే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే సామాజిక సమీకరణలలో భాగంగా మరీ ముఖ్యంగా బోయి సామాజిక వర్గం ఆది నుంచి తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. అయితే ఈ క్రమంలో కాలువ శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీతోనే ఆయన క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశించారు. ఆయన ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ప్రస్తుతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాబట్టి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో సామాజిక సమీకరణలలో భాగంగా చాలామంది నేతలు చాలా సముచిత ప్రాధాన్యం ఉన్నటువంటి పదవుల్ని పొందబోతున్నారు. చూడాలి. ఇంకా మరిన్ని కొత్త సంగతుల కోసం చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.